ఇక రాష్ట్రంలో మున్సిపల్ నగారం మోగింది. 7 కార్పొరేషన్లు 116 మున్సిపాలిటీలకు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. వచ్చే నెల 11న ఎన్నికలు జరగనుండగా 13న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడిస్తారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి సాంబా లైవ్ లో అందిస్తారు. సాంబా, సునీత, మొత్తం సమస్యలు పడకేసినటువంటి మున్సిపాలిటీలలో ఎట్టకేలకు ఎన్నికలు జరుగుతున్నాయి. దాదాపు ఏడాది తర్వాత జనవరి 26, 2025 నాటికే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి పదవీకాలం ముగిసిపోవడంతో దాదాపు 12 నెలల కాలంగా ప్రత్యేక అధికారుల పాలనలో కొనసాగుతున్నటువంటి మున్సిపాలిటీలకు ఎట్టకేలకు ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్వహించడం, కొద్దిసేపటి క్రితమే షెడ్యూల్కి సంబంధించినటువంటి ప్రకటన జారీ కావడం, రేపటి నుంచి నోటిఫికేషన్ ఇచ్చి ఎన్నికలకు సంబంధించినటువంటి నామినేషన్ల ప్రక్రియను చేపడతామని ప్రకటించింది. 30వ తేదీ వరకు నామినేషన్లు, ఆ తర్వాత 3వ తేదీ వరకు విత్డ్రాలకు అవకాశం ఇచ్చిన తర్వాత 11వ తేదీన ఫిబ్రవరి 11న పోలింగ్, 13న కౌంటింగ్ చేసేటువంటి ప్రక్రియను చేపట్టినట్టుగా 16వ తేదీన మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లతో పాటు కార్పొరేషన్కి సంబంధించినటువంటి మేయర్లు, ఉప మేయర్ల ఎన్నిక ప్రక్రియ ఉంటుందని షెడ్యూల్ కూడా పూర్తి స్థాయిలో విడుదల చేసినటువంటి పరిస్థితి. అయితే సమస్యల వలయంగా మారినటువంటి మున్సిపాలిటీలలో ఎన్నికలు ఇప్పుడు జరగబోతున్నాయి. అట్లాగే స్థానిక సంస్థల ఎన్నికలకు ఏదైతే గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించారో 2 ఏళ్ల తర్వాత సమస్యలు పడకేసి గ్రామాలలో పారిశుద్ధ్యం అంతా ఇబ్బందులు పరమైనటువంటి నేపథ్యంలో చేపట్టేటువంటి ఎన్నికలు ఏ రకంగా జరిగాయి, మళ్ళీ కూడా మున్సిపాలిటీలు కూడా అలాంటి సమస్యల మధ్యనే జరగబోతున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పటికే ఆయా పార్టీలు మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఎన్నికల ప్రక్రియను ప్రారంభించాయి. అన్ని పార్టీలు కూడా గెలుపు దిశగా తమ తమ వ్యూహాలు పదును పెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. పొత్తులు అట్లాగే అవగాహనలు కూడా కుదురుతున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు సన్నద్ధమవుతున్నట్టుగా మొన్న లాస్ట్ క్యాబినెట్లో నిర్ణయం తీసుకోవటం, దానికి అనుగుణంగానే రాష్ట్ర ఎన్నికల సంఘం ఈరోజు ప్రకటన జారీ చేయడం, రేపటి నుంచి ఎలక్షన్ ప్రక్రియను పూర్తి స్థాయిలో చేపట్టబోతున్న నేపథ్యంలో ఆసక్తికరమైనటువంటి అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఎందుకంటే దాదాపు 26 నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం అధికారం చేపట్టేటువంటి నేపథ్యం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 25 నెలలు దాటి 26 నెలలు గడుస్తున్నటువంటి నేపథ్యం ఉన్నది. ఈ 25-26 నెలల్లో మున్సిపాలిటీలకు ప్రత్యేకంగా కేటాయించినటువంటి నిధులు ఏమి లేకపోవడంతో ఎక్కడికెక్కడ పాలన పడకేసినట్టుగా కనపడతా ఉంది. ప్రత్యేకమైనటువంటి నిధులు ఎలాంటివి కూడా ఈ మున్సిపాలిటీలకు రాదు. సాధారణంగా స్పెషల్ ఫండ్స్ కావచ్చు, అట్లాగే ఎంఏయుడి నుంచి రావాల్సినటువంటి ఫండ్స్ కావచ్చు, సాధారణ పరిపాలనకు సంబంధించినటువంటి నిధులు తప్ప ప్రత్యేకమైనటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రీకరించి మున్సిపాలిటీలకు ఇచ్చినటువంటి నిధులు ఏమీ లేవు. దాంతోపాటే ముఖ్యమంత్రులు పర్యటనల నేపథ్యంలో కావచ్చు, మంత్రులు ఉన్నటువంటి జిల్లాలలో కావచ్చు, ఆయా మున్సిపాలిటీలకు ప్రత్యేకమైన నిధులు కేటాయించి అభివృద్ధి పథకాలను చేపట్టడం, రోడ్ల నిర్మాణం కావచ్చు, డ్రైనేజీల నిర్మాణం కావచ్చు, ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో చేపట్టాల్సినటువంటి ఆస్కారం ఉంటుంది. అర్బన్ ఏరియాస్లో గ్రీన్ బెల్ట్ నిర్మాణాన్ని కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేకంగా చేపట్టినటువంటి నేపథ్యం ఉంది. అనేక అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్లో పార్కుల నిర్మాణం కూడా చేపట్టి గ్రీన్ బెల్ట్ నిర్మించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ గడిచిన 25-26 నెలల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఎక్కడ కూడా మున్సిపాలిటీలో ఎలాంటి ప్రత్యేకమైనటువంటి చర్యలు చేపట్టలేదు. పారిశుద్ధ్యం కూడా పూర్తి స్థాయిలో నిర్వహించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. చాలా చోట్ల ఏడాది కాలంగా మోగిన నేపథ్యంలో ఈ 2 years లో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన చూసిన తరువాత ప్రజలకి ఒక స్పష్టమైన క్లారిటీ వచ్చిందని అనుకోవచ్చా? ఎవరికి ఓటేస్తే మనం బాగుంటామని అర్థమైంది అనుకోవచ్చా? ఇప్పటికే ఏదైతే మున్సిపాలిటీలలో ఎన్నికలు జరుగుతున్నాయి, ఆయా మున్సిపాలిటీలో స్పష్టత కనపడుతోంది, ప్రజా వ్యతిరేకత స్పష్టంగా కనపడుతుంది. చాలా చోట్ల ఎమ్మెల్యేలు నిలదీసినటువంటి నేపథ్యం ఉంది. మంత్రులకు అడ్డం తగిలి ఏం చేశారు, 25-26 నెలలుగా ఏం చేశారు, మాకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తా ఉన్నారు, ఇందిరమ్మ ఇల్లు రాలేదు, మాకు 2500 రూపాయలు స్కీమ్ ఇస్తా ఉన్నారు, అది కూడా రాలేదు, తులంబంగానే ఉన్నారు, అది కూడా ఇవ్వలేదు, ప్రత్యేకంగా పెంచుతున్నామని చెప్పినటువంటి పెన్షన్లు కూడా పెరగలేదు అని అనేక సందర్భాల్లో మంత్రులను, ఎమ్మెల్యేలను, డిప్యూటీ ముఖ్యమంత్రిని కూడా నిలదీసినటువంటి దాఖలాలు ఈ జిల్లాలో కూడా కనపడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ప్రజా వ్యతిరేకత అనేది స్పష్టంగా కనపడుతుంది. మన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అది ప్రస్ఫుటంగా కనిపించింది. ప్రతిపక్షం ఏనాడు 40% గ్రామ పంచాయతీలు గెలిచినటువంటి దాఖలా లేదు. కానీ బీఆర్ఎస్ ఆ చరిత్ర సృష్టించింది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ లేదు, అంతర్ధానం అయిపోతుందని చెప్తున్నటువంటి నేపథ్యంలో ప్రజా వ్యతిరేకత స్పష్టంగా కనపడడం, బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉన్నటువంటి నేపథ్యంలో 40-42% పైగా బీఆర్ఎస్ పార్టీ గ్రామ పంచాయతీ ఎన్నికలు గెలుపొందడం, దాంట్లో మేజర్ గ్రామ పంచాయతీలు ఉంటాయి. అంటే కంపేర్ చేసినప్పుడు మేజర్ గ్రామ పంచాయతీలు 3000 ఆ పైన ఓట్లు ఉన్నటువంటి గ్రామ పంచాయతీలన్నీ కూడా మేజర్ గ్రామ పంచాయతీలుగా పరిగణిస్తారు. అటువంటి గ్రామ పంచాయతీలో బీఆర్ఎస్ జెండా ఎగిరింది. ఇప్పుడు మున్సిపాలిటీలో కూడా గుర్తుంటుంది, బీఆర్ఎస్ పార్టీ గుర్తుంటుంది, కాంగ్రెస్ పార్టీ గుర్తు, బీజేపీ ఏదైతే
గుర్తింపు పొందినటువంటి పార్టీల యొక్క గుర్తుల మీద జరిగేటువంటి ఎన్నిక కాబట్టి ప్రజానికంలో ఒక స్పష్టమైనటువంటి చర్చ జరుగుతూ ఉంది. గడిచిన 10 ఏళ్ల కాలంలో మున్సిపాలిటీలు ఎట్లా అభివృద్ధి చెందినాయి, మున్సిపాలిటీలకు ఏ రకమైనటువంటి నిధులు వచ్చాయి, రోడ్లు డ్రైన్ల నిర్మాణంతో పాటు మంచినీటి సదుపాయాలు ఏ రకంగా కల్పించారు, వాటిని మిషన్ భగీరథకు ఏ రకంగా అనుసంధానం చేశారు, ఇంటింటికి నల్లాపెట్టి ఉచిత మంచినీళ్ళు ఏ రకంగా అందించారు. ఇప్పుడు గడిచిన 2 ఏళ్ల కాలంలో జరుగుతున్నటువంటి అలసత్వం కావచ్చు, మున్సిపాలిటీలో ఉన్నటువంటి నిర్లక్ష్యపు ఆలోచనలు కావచ్చు, ఆ విధానాలన్నింటి కూడా ప్రజలు బేరీజు వేస్తున్నారు. వాటిని రేపు పొద్దున ఎన్నికల్లో ఓట్ల రూపంలో చూపించబోతున్నారనేటువంటిది ఇప్పటికే మనకు అందుతున్నటువంటి సమాచారం. చాలా మున్సిపాలిటీలలో ఈ రకమైనటువంటి చర్చ జరుగుతుంది. ఇప్పటికే ఏ పార్టీ ఏ బలం ఎంత ఉందని చెప్పుకుంటున్నప్పటికీ కూడా ప్రజా వ్యతిరేకత అయితే ప్రభుత్వం మీద కనపడుతుంది. అది గతంలో ప్రభుత్వాన్ని సమర్థించినటువంటి మిత్రపక్షాలు కూడా ఇవాళ విడిపోయేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ రోజు ప్రభుత్వానికి వత్తాసు పలికి ఆ రోజు ప్రభుత్వాన్ని మార్చాలి అని కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా ఎవరైతే వ్యవహరించారో ఆ వర్గాలే ఇప్పుడు బయటకు వచ్చి మున్సిపాలిటీలలో సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ప్రభుత్వ వ్యతిరేకత విధానాల విషయంలో కావచ్చు స్పష్టంగా మాట్లాడుతున్నారు. అట్లాగే ఆనాడు పొత్తుల్లో ఉన్నటువంటి పార్టీలు కూడా ఇవాళ విడిపోయి ఎవరికి వారు పోటీ చేసేటువంటి పరిస్థితి వచ్చిందంటే ఇది ప్రజా వ్యతిరేకతను ప్రతిబింబిస్తున్న నేపథ్యంలోనే అధికార పార్టీని వదిలిపెట్టేందుకు మిగతా వర్గాలను కూడా సిద్ధమైనట్టు కనపడుతోంది. సునీత. రైట్ సాంబా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.